నమస్తే. ధర్మస్థల సీరియల్ కిల్లింగ్ వ్యవహారంలో మిస్టరీ వీడింది. ధర్మస్థల ఆలయ పవిత్రతను దెబ్బతీసేందుకు కొందరు చేసిన కుట్ర గుట్టురట్టయింది. మంజునాథుడి ఆలయంలో మహాపాపం జరిగిందని తాజాగా రుజువుతోంది. ధర్మస్థల కేసులో విజిల్ బ్లోయర్ చెన్నయ్య గుట్టు రట్టయింది. ధర్మస్థలలో శవాలు పాతిపెట్టారంటూ మొన్నటి వరకు చెన్నయ్య ప్రచారం చేశాడు. నేడు సిట్ విచారణలో చెన్నయ్య వాంగ్మూలం కల్పితమని నిర్ధారణ అయింది. మొన్నటి వరకు సాక్షిగా చెన్నయ్యను నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మస్థలలో సామూహిక అత్యాచారాలు, హత్యల కేసులో తాను విజిల్ బ్లోయర్ అని చెప్పుకున్న ఫిర్యాదుదారుని అరెస్టుతో సామూహికంగా పూడ్చిపెట్టారన్న కేసు ఊహించిన మలుపు తీసుకుంది. ఫిర్యాదుదారుడు ముసుగులో మొత్తం కుట్రదారుగా ఉన్న సిఎస్ చిన్నయ్య అలియాస్ చెన్నాను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. చెన్నయ్య వాదనలు అబద్ధమని, కల్పితమని పోలీసుల విచారణలో తేలడంతో ఆయన పోలీసులు అదుపులో తీసుకున్నారు. ధర్మస్థలకు సంబంధించిన పరిణామాల శ్రేణిలో చెన్నా పేరు మొదటిసారిగా ఇలా బయటకు వచ్చింది. మొత్తం వ్యవహారంలో సాక్షిగా రక్షణ కోరుతూ తన గుర్తింపును దాచిపెట్టి తాను విజిల్ బ్లోయర్గా అవతారం ఎత్తాడు. విచారణ సమయంలో తన వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ వద్ద చెన్నయ్య నమోదు చేశాడు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చెన్నయ్య వాంగ్మూలాన్ని నమ్మలేదు. ధర్మస్థల పరిణామాల ఆధారంగా చెన్నయ్యను క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో అతను అబద్ధం చెబుతున్నాడని సిట్ గుర్తించింది. దీంతో ఇప్పటివరకు చెన్నయ్యను సాక్షిగా రక్షణ కల్పించిన పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి మరో షాకింగ్ యూటర్న్ పోలీసులు గుర్తించారు. తన కూతురు ధర్మస్థలంలో తప్పిపోయిందనే వాదనను ఒక మహిళ వెనక్కి తీసుకుంది. తన కూతురు అనన్య భట్ ఎంబీబీఎస్ విద్యార్థిని తప్పిపోయిందని నాడు సుజాత భట్ అనే మహిళ చెప్పడంతో కలకలం రేగింది. కొద్ది రోజుల తర్వాత అనన్య అనే అమ్మాయి లేదని చెప్పింది. కొందరు బలవంతం చేయడం వల్లే తను అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందని, జూలైలో చెన్నై ఒక పుర్రితో పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి లైంగిక దాడికి గురైన యువతల మృతదేహాలతో సహా దక్షిణ కన్నడ జిల్లాలోని గ్రామంలో వందలాది మృతదేహాలను పూడ్చడానికి తాను సహాయం చేశానని చెప్పడంతో అసలు వివాదం కాస్త చెలరేగింది. అయితే చెన్నయ్య పోలీసులకు తాను తప్పు చేశానని చెప్పాడు. రక్షణ కల్పించిన తర్వాత అప్రూవర్గా మారడానికి శవాలను పాతిపెట్టానని చెప్పిన స్థలంలో పోలీసులు సోదాలు చేయడానికి తాను సహకరిస్తానని కూడా చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా చూస్తే ధర్మస్థలి కేసు రాజకీయంగా చాలా కలకలం రేపిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ధర్మస్థలి పట్టణాన్ని, మంజునాథ్ ఆలయాన్ని కించపరచడానికి ప్రయత్నిస్తోందని, ఈ ప్రచారాన్ని ఆపడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని బీజేపీ ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో రాజకీయ మైలేజ్ పొందడానికి బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. ఇక తాజా పరిణామాలతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, విజిల్ బ్లోయర్ సుజాత భట్, వేరొకరి మాటలతో కొందరు సూత్రధారులు, పాత్రధారులు ఇలా అంతా కలిసి ప్రజల్ని మోసం చేశారని ఆయన చెప్పాడు. తెర వెనుక నుండి కథ నడిపించిన వారిని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నాడు. పోలీసులు ఫిర్యాదుదారు నార్కో విశ్లేషణ కోరిన వెంటనే సిటీ ఏర్పాటుపై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశాడు. ధర్మస్థలలో మృతదేహాలు దొరికినట్లుగా తప్పుడు వాదనలు ముందుకు తీసుకురావడం వెనుక భారీ కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆయన ఆరోపించాడు. ఈ నాటకాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతినిచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. హిందువులు పరమ పవిత్రంగా భావించే మంజునాథుని ఆలయాన్ని మతపరంగా కాంగ్రెస్ చెడుగా చూపించే ప్రయత్నం చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. అయితే మొత్తం వ్యవహారంపై బీజేపీ తీరును కాంగ్రెస్ ఆక్షేపిస్తోంది. విచారణ జరిపితే నెప్పేమిటని మండిపడుతోంది. మొదట్లో దర్యాప్తు సమయంలో బీజేపీ మౌనంగా ఎందుకుందని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును అందరూ స్వాగతించారన్నారు. ప్రభుత్వ విచారణ సక్రమంగా జరుగుతోందని, వ్యవహారంలో భాగమైన వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రికి చెప్పారని డీకే అన్నారు. ధర్మస్థలపై దర్యాప్తు కొనసాగుతోందని, తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాము ఎవరికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా లేవని కూడా డీకే వెల్లడించారు. మతం ఆధారంగా రాజకీయాలు చేయకూడదని, చేయడాన్ని తాము సహించమని చెప్పారు ఆయన. విషయానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు అనలిస్ట్ అంది సత్యం ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ధర్మస్థల ఇష్యూ అసలు సెన్సేషనల్ ఇష్యూ అయిపోయింది అది. మరి అటువంటి ఇష్యూ ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కనుక యూటర్న్ తీసుకుని ఎవరైతే పుర్రెతో సహా పోలీస్ స్టేషన్లో ప్రవేశించి ఆ మొత్తం విషయాలని చెప్పడానికి ప్రయత్నించాడు, పోలీసులను తీసుకెళ్లి
మొత్తం అన్ని చోట్ల తవ్వించాడు, ఇలా రకరకాలు చేసిన వ్యక్తే ఆ వ్యక్తినే ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి సార్? ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఇష్యూస్ని? ఇలాంటి ఇష్యూని వ్యక్తిగతంగా ఆలోచించడానికి వీల్లేదు సార్ ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సెన్సిటివ్నెస్ ఏర్పాటై ఉన్నది, ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా ఉన్నది మతాల మధ్య. కాబట్టి ఇండివిజువల్ గా కాకుండా దీన్ని ఇన్స్టిట్యూషనల్గానే ఆలోచించి పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థల్ అనే విలేజ్ ఒక టెంపుల్ విలేజ్. ఈ టెంపుల్ విలేజ్ లో జరిగే వరకల్లా ఇది ఖచ్చితంగా సెన్సిటివ్ అవుతుంది. ఒక ముసుగు వ్యక్తి అంటే ఒక పుర్ర తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చి నేను నా సెక్యూరిటీ కొరకు నేను ముసుగు కప్పుకున్నా, నేను ముసుగు తీయను, కానీ నేనే అక్కడ దరిదాపు గత 15 ఏళ్లుగా వందల కొద్ది యువకుల శవాలు బాతి పెట్టినా అక్కడ జరుగుతుందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలైంది. దీంతో గవర్నమెంట్ సిట్ ఏర్పాటు చేసింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా సిట్ ఏర్పాటు చేయటం అనేది అప్రిషియేట్ చేసినాయి. సిట్ ఏర్పాటు చేయాలని, తేల్చాలి దీని సంగతి ఏమిటని చెప్పేసి. ఇది జూలైలో జరిగిన సంఘటన. ఇప్పుడు జూలై, ఆగస్టు 2 నెలలు సిట్ దీని గురించి ఎంక్వైరీ చేసింది. దరిదాపు డజన్కు పైగా స్థలాల్లో దొవి చూసింది. ఎక్కడ ఏం ఆనవాళ్ళు లేవు కాబట్టి ఇవాళ తను అబద్ధాలు ఆడుతున్నాడు, ఇతను చెప్పే దాంట్లో ఆయన వాస్తవం లేదని చెప్పేసి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేసి ఇతని దగ్గర అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేశారు. ఈ లోపు ఇవాళ మనకు డిజిటల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం ఎంత అవసరం మరొకసారి అవుపడుతుంది. ఎందుకని అంటే ఇది జరిగిందని చెప్పగానే నెగిటివ్ గా బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తే అతను వెనక్కు తగ్గటానికి అతనితో పాటు కొంతకాలం అయిన తర్వాత ఇప్పుడు ఈయనని చిన్న అంటున్నారు, ఏది ఈ ముసుగు వ్యక్తిని. అవునండి, చెన్నయ్య అని కూడా పిలుస్తారు. అవును సార్, అవును. ఇతను కాకుండా బెంగళూరు నుంచి కూడా ఒక లేడీ సుజాత భట్ అని ఒక లేడీ, అవును, నా బిడ్డ కూడా ఎంబీబీఎస్ చదువుతుంది, మిస్ అయింది అని చెప్పేసి ఆ ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకొంచెం సెన్సేషన్ అయింది దేశవ్యాప్తంగా. కానీ ఆ తర్వాత నా బిడ్డ పేరు అనన్య భట్ కాబట్టి కనపట్లేదు అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వగానే ఇంకొంత అగ్రెసివ్ అయింది. కానీ చివరికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అనన్య భట్ అనేటువంటి అసలు డాక్టరే లేదని, తర్వాత అసలు ఇతను కూడా అది నేను చెప్పిందంత అబద్ధం, వెనక ఒక వ్యక్తి ఉండే అబద్ధం చెప్పించండి అని చెప్పేసి ఇవాళ ఇతను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే భుజాన్ని వేసుకొని నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ క్యాన్వాస్ చేస్తే మీడియా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయిపోయింది. ఈలోపు పొలిటిసైజ్ అయింది. ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీ వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చుకోవటం ఇవన్నీ జరిగిపోయినాయి ఇప్పటికీ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు అందులో ముఖ్యంగా మసీదు ఉన్న టౌన్లో కానీ లేదా టెంపుల్ టౌన్లో కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా సెన్సిటివ్ ఉంటుంది. దీనికి మనకు ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే నేషనల్ ఇంటిగ్రిటీ, తర్వాత రిలీజియస్ గా సామరస్య వాతావరణం, ఇటువంటిదంతా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మనకు బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి గతంలో స్వాతంత్రం నాడు. కాబట్టి ఆ దారికి మళ్ళకుండా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మటే పొలిటిసైజ్ అవుతుంది, రిలీజియస్ ఫండమెంటలిజం ముందుకు వస్తుంది. కాబట్టి వీటిని నివారించాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మస్థల జరిగినటువంటి సంఘటన ఇప్పుడు వాళ్ళు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక ముందు నేను చాలా మందిని ఇట్లా బాధ పెట్టినప్పుడేమో ఒక వర్గం ఆలోచించారు. ఇప్పుడు మరొకళ్ళు వీళ్ళకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేట్టు చెప్పిస్తారు అనే వాళ్ళు కూడా మనకు సోషల్ మీడియాలో అవుపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత కన్క్లూజన్కి వచ్చినాకనే కామెంట్ చేయటం లేదా మీడియా క్యారీ చేయటం అనేది జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉందనేది మరొకసారి ధర్మస్థల మనకు గుర్తు చేస్తుంది. ఎస్ సార్, ముఖ్యంగా ఇటువంటి ఇష్యూస్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ సార్. ఇది మనం చాలా ఆశ్చర్యపోయాం, ఒకంత అసహనానికి కూడా గురయ్యారు చాలా మంది. మరి ఇటువంటి ఇష్యూ మీద వెంటనే గవర్నమెంట్ స్పందించి సిట్ని ఏర్పాటు చేయడం కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా అంటే అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ని బీజేపీ విమర్శిస్తోంది. ఎందుకని ఇలాంటి ఇష్యూస్ రాజకీయ రంగు పులుముకుంటూ ఉంటాయి? అంటే ఎవరికి తోచింది వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతారండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు
దుమ్మెత్తు పోసుకుంటూ ఉంటారంటారా? ఎట్లా చూడాలి అంటే ఒక బాధ్యత గల పార్టీలు, ఒక బాధ్యత గల ప్రభుత్వం నడుపుతున్నది అండ్ కాంగ్రెస్ అండ్ మరోవైపు బీజేపీ విమర్శిస్తోంది, ఎలా చూడాలి సార్ ఇలాంటి ఇష్యూని? బీజేపీకి ఒక స్టేట్మెంట్ ఏమిటంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కర్ణాటక నుండి సార్ అంత తొందరపడి సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, తర్వాత మా బీజేపీ ప్రభుత్వంలో ఇవన్నీ జరిగినాయన్న అనుమానంతో మీరు సిట్ ఏర్పాటు చేసి మమ్మల్ని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంత స్పీడ్ మీద సిట్ ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం మీకు దురుద్దేశం ఉంది, మాకు నెగిటివ్ గా దీన్ని తయారు చేయడానికే సిట్ ఏర్పాటు చేశారు అనేది ఇవాళ బీజేపీ విమర్శ. దానికి కౌంటర్ గా కాంగ్రెస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే కర్ణాటకలో లేదు సిట్ ఏర్పాటు చేసినప్పుడు మీరు కూడా హర్షం ప్రకటించారు, ఇదేదో వాస్తవం ఏదో తేల్చాలని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మరొక అభిప్రాయం చెప్తారు మీరు అని చెప్పేసి వాళ్ళ కౌంటర్ గా డికే శివకుమార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఏదేమైనా పొలిటిసైజ్ అయినాక ప్రతిదీ పొలిటిసైజ్ అవుతుంది. కమ్యూనల్ హార్మోనియస్ దెబ్బతింటే ప్రభుత్వాలు ఆపలేవు, ప్రభుత్వాలు ఆపించేందుకు ప్రయత్నం చేసినా ఆగవు. ఎందుకంటే ఒక టౌన్ లేదా ఎరప్ట్ అయితేనే కష్టం అవుతుంది. కాబట్టి ఒక రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంఘటనలు జరిగితే చాలా కష్టమైనటువంటి పని అవుతుంది. తర్వాత మనం కూడా ఆలోచించాల్సింది ఏమిటంటే సామాన్యం ఇతర దేశాలు చాలా అగ్రెసివ్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిక్యత సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనకు చుట్టూ మనకు అవుపడుతున్నాయి. మనం కూడా అటువంటిది ఏదన్నా మనం మొన్న కరోనా సందర్భంగా వ్యాక్సిన్లు కనుక్కుంటే మనకు కావాల్సినంత ప్రెస్టేజ్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. అట్లా మిగతా దేశాలు అటువైపు ప్రయాణిస్తే మనం ఇక్కడ ఈ విధమైనటువంటి మూఢనమ్మకాల కొట్లాట్లు, తర్వాత వెంజన్స్ తోటి మాట్లాడటం, ఇటువంటి పరిస్థితి వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే జనరల్ గా ఎక్కడైనా మనం ఏం చెప్తామంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ ప్రీరిక్విజిట్ ఫర్ డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ కావాలంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా కంపల్షన్. దానికి ఇవన్నీ మత సామరస్యం, రాజకీయ సామరస్యం, ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి వీటిని పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి ఈ హార్మోని ఉన్నటువంటి పరిస్థితిని దూరం చేసుకోవటం కరెక్ట్ కాదు. మనకు ధర్మస్థలం మరొకసారి వార్నింగ్ సిగ్నల్ ఇస్తుంది. ఇష్యూ అంతా కూడా అదొక పరమ పవిత్రమైన స్థలం, దట్టు హిందువులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి స్థలం సార్. అందుకే ఇంత సెన్సేషన్ అయింది. ఈవెన్ ఇఫ్ మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా అండ్ ఈ ఎంతో పవిత్రంగా భావించేటువంటి హిందువులంతా పవిత్రంగా భావించే ఈ మంజునాథ్ ఆలయాన్ని మతపరంగా కాంగ్రెస్ చెడుగా చూపించే ప్రయత్నం చేసింది అని బీజేపీ విమర్శ. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక ఇష్యూ బయటకు వచ్చింది, వెంటనే సిట్ వేశారు. ఒకవేళ వెంటనే సిట్ వేయకపోతే కనుక ఎందుకు సిట్ వేయట్లేదు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి, అంతే కదా సార్? అంటే జనరల్ గా జరిగే ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది పొలిటికల్ పార్టీస్ లో ఒక వెపన్, దాన్ని ఎట్లనైనా వాడతారు, తిరగల వాడతారు, మరగల వాడతారు. కాబట్టి ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి గొడవలు చేసి ప్రదర్శనలు చేసే ఉద్దేశాలు కూడా ఉంటాయి. తర్వాత ఇవాళ సిట్ ఏర్పాటు చేస్తే కావాలనే హిందూ దేవాలయాన్ని, హిందూ ధర్మస్థల ఉన్నటువంటి ప్రాంతాన్ని దీన్ని ఇంకో విధంగా దీన్ని బదనాం చేయడానికి కాంగ్రెస్ సిట్ చేసిందని ఇప్పుడు విమర్శించే అవకాశం ఉంది. ఇది మనం వాళ్ళు విమర్శ ఎట్లా విమర్శించారు అనేటువంటిది కాకుండా సహజంగానే అక్కడ ఆ దేవాలయాన్ని చూసేటువంటి కుటుంబం కూడా ముఖ్యమంత్రిని కలిసింది. కలిసి అక్కడ ఏం తప్పు జరగలేదండి, మా పని మేము చేసుకుంటూ పోతాం, ఈ వీటితోటి మాకు పని లేదని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రిని కలిసి ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చిపోయారు. వాళ్ళు మా పని మనం చేస్తాం, యథావిధిగా నడుస్తారు దేవాలయం కానీ ఏదైనా ఇటువంటి కాంట్రవర్సీస్ దేవాలయానికి అడ్డుకోకుండా చూస్తామని చెప్పిపోయారు. కాబట్టి ఇతను ఎవరో దీన్ని క్రియేట్ చేశాడు. వాస్తవానికి దీనికి పరిష్కారం ఏంటంటే మరి మాకు వేరే వాళ్ళు అనిపించారు అంటుండు కదా, ఆ అనిపించిన వాళ్ళలో బయటకు తీసుకొస్తే మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు అతను కాదు మళ్ళీ తిరగసాక్ష్యం చెప్తుండంటే ఇతనికి కూడా కోర్టులు గుమ్మరించారు, అందుకే ఇతను ఇట్లా మళ్ళీ నెగిటివ్ తయారైందని అంటున్న వాళ్ళ విషయం కూడా బయటపడుతుంది. కాబట్టి రెండు వైపు అనుమానాలతోటి ఒక దృక్పథం కలిగి ఉంటే ఆ దృక్పథానికి స్టాండ్ ఉండదు, నిలవదు. కాబట్టి వాస్తవంగా ఫ్యాక్ట్స్ తెలిసి ఫ్యాక్ట్ ప్రకారం మాట్లాడితేనే సస్టైనబిలిటీ ఉంటది, లాంగ్ రన్ లో దాని మీద నమ్మకం ఉంటది. మీ మాట్లాడొచ్చా? యాక్చువల్లీ సార్ ఫస్ట్ ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే, ఇలా జరిగిన వెంటనే దర్యాప్తు టైంలో అంటే పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఆ టైంలో బీజేపీ చాలా సైలెంట్ గా ఉంది. అండ్ అంటే ఇదే విషయాన్ని మనం చూడొచ్చు సార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ప్రశ్నించడం కూడా జరిగింది. అంటే ఫస్ట్ సైలెంట్ గా ఉన్న బీజేపీ, మొదట్లో ఏం పట్టించుకొని బీజేపీ ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటోంది?
నిజానికి అది కూడా అంటే అప్పుడు సంఘటన జరిగి నిజంగానే ఒకవేళ ఇటువంటి సంఘటనలు జరిగి యువకుల శవాలు ఉండి ఉంటే కొద్దిగా ఇటువంటి సంఘటనలు జరిగితే ఎవరైనా పవిత్ర స్థలంలో ఇటువంటి సంఘటనలు జరిగితే ఎవరైనా నెగిటివ్ ఆలోచిస్తాం. కాబట్టి ఇటువంటి ఏమైనా ప్రత్యేకంగా పుర్రబట్టుకొని కంప్లైంట్ ఇవ్వటం, నేను తేలుస్తా, నేను చూపెడతా అనటం, ఇవన్నీ కూడా ఒకవేళ ఉండి ఉంటే మరి ఎవరైనా మనం అయ్యో పవిత్ర స్థలాన్ని ఆగం చేశారు అని అనుకుంటాం కదా, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశాడు అనుకుంటాం కదా. కాబట్టి బీజేపీ అప్పుడు సైలెంట్ గా ఉంది. ఇప్పుడు అటువంటిది ఏం జరగలేదు కాబట్టి దీన్ని అనవసరం చేసి రప్చర్ చేశారనేది విమర్శ చేయొచ్చు. అది బీజేపీ చేతిలో ఉన్నటువంటి వేపన్. కాబట్టి వాళ్ళు ఏం దొరకలేదు కాబట్టి సహజంగానే బీజేపీకి విమర్శించే అవకాశం వచ్చింది, విమర్శిస్తుంది. మీరు ఎంతలో సిట్టేసి అంత పరిశోధన ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ డిమాండ్ ఉంటుంది. బీజేపీ పొలిటికల్ పార్టీ చేయకపోయినా ఇతర ఆర్గనైజేషన్స్ చేస్తాయి. దాని పవిత్రత తేల్చాలి, ఎవరు చేశారు ఈ పని అనేటువంటిది. కాబట్టి ఇది ఒక సంఘటన జరిగితే దాన్ని తేల్చేంత వరకు కూడా ఓపిక లేదు మన రాజకీయ పార్టీలకు. తర్వాత సోషల్ మీడియా వెంటనే ఇష్టానుసారం ఇవాళ ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాస్తవం ఏందో కాంతి ఏందో కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆర్టిఫిషియల్ టెంపులా లేకపోతే వాస్తవ టెంపుల్ అని కూడా తెలుసుకోలేకపోతున్నాం. అంత స్థాయిలో ఉంది ఇవాళ. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనీసం అఫీషియల్ మీడియా అయినా, అది డిజిటల్ ప్రింట్ మీడియా అయినా కొంత ఓపిక, ఎప్పటి నుంచో ప్రామినెంట్ జర్నలిస్టులు చెప్తున్నారు, ఏది కులదీప్ నయ్యర్ కానీ, లేకపోతే అరుణ్ శౌరి కానీ, లేకపోతే ఇండియా టుడే ఫ్రంట్ లైన్ లాంటి మ్యాగజైన్స్ కానీ చెప్తున్నాయి ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అవసరం, వాస్తవం ఏమిటో తేల్చాలనేటువంటి ఉద్దేశంతో ఉండాలి తప్ప అది రాగానే దాన్ని రప్చర్ చేయటం అనేది దేశానికి నష్టం జరుగుతుందని గత 4 దశాబ్దాలుగా చెప్తున్నారు. కానీ ఆ మాట ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పొలిటికల్ ఎండ్కు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సంఘటనలు జరిగిపోయినాక మనం అయ్యో అనుకుంటే దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకురాలేము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సెన్సిటివ్, దేశంలో ఉన్నటువంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ లో ఇటువంటి కరెక్ట్ కాదు. సార్, ముఖ్యంగా అంటే ఒక వ్యక్తి ఒక టైంలో వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. దాన్ని, ఆ కంప్లైంట్ ని మొదటి నుంచి చూస్తూ దాన్ని విచారణ చేయడం కానీ, దర్యాప్తు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్న టైంలో కూడా తన వాంగ్మూలాన్ని మ్యాజిస్ట్రేట్ దగ్గర సైతం నమోదు చేశాడు సార్ చెన్నయ్య. అంటే ఇది ఇలాంటి ఇష్యూస్ లో చాలా సెన్సిటివ్ ఇష్యూ మనం మాట్లాడుకుంటున్నట్టు. అంటే ఇలాంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉండే ఛాన్స్ ఉందంటారా? ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ దీన్ని? అంటే ఇప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోయి వాంగ్మూలాన్ని రిజిస్ట్రేషన్ చేసేయడం కూడా అంటే ఎంత డెప్త్ గా ఆలోచిస్తున్నాడు అతను. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వెనక ఎవరైనా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా నేనైతే అవకాశం ఉంది అనుకుంటున్నా. ఏ ఇండివిజువల్ కు ఇటువంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక ఇన్స్టిట్యూషనల్ ఛాలెంజ్ చేసే స్థితిలో, ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ని కన్సిడర్ చేశాడు, తర్వాత కోర్టు ముందల స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత సిట్ ముందల స్టేట్మెంట్ ఇస్తాడు. ఇన్ని పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ ముందల అతను ఈ స్థాయికి పోయే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా వెనక ఒక ఇన్స్టిట్యూషన్ లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఒక ఆర్గనైజేషన్ ఇటువంటి డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక సార్లు మనం చూస్తున్నాం కదా, మీడియాలో పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలు, విదేశీయులు కూడా, ఉగ్రవాదులు కూడా పోస్ట్ చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి బ్యాకింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని తేల్చడం అనేటువంటిది అవసరం. కాబట్టి తెలుస్తారని కూడా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోలీసు హ్యాండ్ ఓవర్ అయినాక, అరెస్ట్ చేసినాక వాళ్ళ పద్ధతిలో విచారిస్తే ఖచ్చితంగా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇది నేషనల్ ఇష్యూ అవుద్ది. ఇది నేషనల్ ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్లు ఎరప్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గతంలో తేల్చిందనకన్నా ఇప్పుడు తేల్చేది ఎక్కువ ఉంటది. ఎందుకు బ్యాకింగ్ ఎవరుండరు అనేటువంటిది. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే కనుక చెన్నయ్య ఖచ్చితంగా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? మొన్నటి వరకు విచారించారు, తను విజిల్ బ్లోయర్ గా కూడా మారిపోయాడు, అండ్ చాలా ప్లేసెస్ కి తీసుకెళ్లారు. మొత్తం ఏదో జరిగింది, సంథింగ్ అంటే ఒక దర్యాప్తు అయితే జరిగింది, వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళైతే చేశారు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చెన్నై నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పటికే ఒక మాట అంటుండని తెలుస్తుంది. నేను ఆ ప్లేసులు గుర్తుపట్టలేకపోతున్నా, ఇదంతా మారిపోయింది వాతావరణం, చెట్లు ఇవన్నీ నేను గుర్తుపట్టలేకపోతున్నానని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు.
లేదు ఖచ్చితంగా ప్రెజర్ బిల్డప్ చేస్తే, సైకలాజికల్ గా ప్రెజర్ బిల్డప్ చేస్తే చెప్పేటువంటి అవకాశం ఉంది. Yes. నాతోటి పలానా వాళ్ళు అనిపించారు అందుకే అన్న అని చెప్పే అవకాశం ఉంది. అవునండి. కాబట్టి పోలీసులకు కూడా ఒక్క ఫిజికల్ హ్యాండిల్ చేయటమే కాకుండా అనేక పద్ధతులు ఉన్నాయి వాళ్ళకు కూడా. కాబట్టి ఆ పద్ధతుల్లో విచారిస్తే ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది వాస్తవం ఏమిటో. కాబట్టి ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎవరు చెప్పింది వెనక చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి అనుకుంటే నేను గుర్తుపట్టలేకపోతున్నా అన్నట్టు ఒక స్టేట్మెంట్ తోటి ఆడికి కన్క్లూడ్ చేయొచ్చు. లేదు కాస్త ప్రెజర్ బిల్డప్ చేస్తే వెనక వీళ్ళు అనిపించారని చెప్పే అవకాశం కూడా ఉంది. అనేక మంది స్టబర్న్గా ఉన్నటువంటి ఆరగెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. అందుకని అతను చెప్పటం అనేటువంటిది పెద్ద ఘనమైనటువంటి విషయం కాదు నిజంగా ఉంటే. ఎస్ సార్. అండ్ సార్ నెక్స్ట్ మరో ఎపిసోడ్ ఏమిటంటే తన కూతురు అనన్య భట్ అంటే ఎంబీబీఎస్ విద్యార్థినిగా ఉంది, ఆయన తప్పిపోయిందని చెప్పింది. అసలు తనకు అలా కూతురే లేదని చెప్పడం, ఇది కూడా ఏమైనా కనెక్టెడ్ గా మనం ఆలోచించంటారా ఈ చెన్నై దగ్గర నుంచి చూస్తే? ఎస్, ఎందుకంటే ఆవిడ మాట్లాడింది, ఇప్పుడు సుజాత భట్ మాట్లాడింది ఈ ధర్మస్థల సంఘటన గురించి రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్ ఉండి వీళ్ళతో అనిపిస్తుందా అనేది కూడా మనం ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి ఇవాళ చెన్నా చెప్పుంటే, ఒకవేళ ఆయనే చెప్పుంటే ఏదో మెంటల్ ఇంబ్యాలెన్స్ తోటి చెప్పిండని మనం అనుకోవచ్చు. కానీ మరొక మహిళ కూడా చెప్పిందని అంటే దీన్ని ఇంకా అగ్రివేట్ చేయడానికి సిచ్యువేషన్ ని, అంటే ఇంతమందిని బాతి పెట్టాను ఇతను చెప్తే మా అమ్మాయి కూడా మిస్ అయిందంటే దానికి కనెక్టెడే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సేమ్ చెప్పారు కాబట్టి ఇద్దరి మధ్య పరిచయాలు లేవా లేకపోతే ఉన్నాయా, ఉంటే ఎవరైనా నడిపించారా ఇద్దరిని, ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, ఇటువంటి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారా అని చెప్పేసి అన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లుప్తంగా చెప్పండి, ఇవాళ చెన్నయ్య రేపు మరో సుబ్బయ్య, ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి వచ్చి చెప్పేస్తే నమ్మేసి ఇలా దాన్ని ఒక పెద్ద కేసు కింద క్రియేట్ చేసేసి వాళ్ళ వెంట వాళ్ళు ఏదేదో చెప్తే వాళ్ళ వెంట వెళ్ళిపోతూ పోలీసు శాఖ కానీ, అంటే ఓవరాల్ గా చూస్తే కనుక తప్పు ఎవరిది అనిపిస్తుంది సార్? ఎవరిదని అంటే ఒక సామాన్య పౌరుడు ఆలోచిస్తే ఏమనిపిస్తోంది? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద పెద్దగా ఇంబ్యాలెన్స్ గా మాట్లాడింది ఏమి లేదు. ఏది ఎంక్వైరీ చేయటం కానీ, సిట్ ఏర్పాటు చేయటం కానీ, సిట్ ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ కూడా సైలెంట్ గా ఉంటాం కానీ, లేదా తవ్వకాలు జరిగేటప్పుడు సైలెంట్ గా ఉంటాం కానీ, ఇదంతా రెండు పార్టీలు కూడా బ్యాలెన్సింగ్ గానే యాక్ట్ చేసినాయి. ఇప్పుడు పురేలు దొరకలేదు, ఏం తేలలేదన్నాక బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదేమైనా దీన్ని ఈ ఇష్యూని సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేసి కన్క్లూడ్ చేస్తే రాజకీయ పార్టీలకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మనం ఇమీడియట్ గా స్పందించవద్దు, నెగిటివ్ గా పాజిటివ్ గా కానీ. ఎంక్వైరీ చేయమని అడగటంలో తప్పు లేదు, ఏ పార్టీ అయినా అంతవరకు ఆగి చూడాలి కూడా. ఎగ్జాక్ట్లీ సార్, ఆగి చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.